హాయ్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి. పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఏంటంటే ఆయుర్వేదిక్ టిప్స్ గ్యాస్ట్రిక్ గురించి. అసలు గ్యాస్ట్రిక్ అందరూ అంటూనే ఉన్నారు. అసలు గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుంది? మనకు తెలుసు ఎందుకు వస్తుంది ఏంటని. మసాలా ఐటమ్స్ ఎక్కువ తింటాము. పానీపూరీలు, నూడిల్స్లు, చాట్లు ఇలాంటివన్నీ తినడం వల్ల మనకేంటంటే గ్యాస్ట్రిక్ వస్తుంది. మసాలా ఐటమ్స్ తగ్గించేయండి. మీకు తెలుసు కదా, మనం జంతువులం కాదు, మనుషులమే. తెలుసు, కానీ తింటుంటాం. తినకుండా ఉండండి, ఒక వారం రోజుల్లో గ్యాస్ట్రిక్ పూర్తిగా తగ్గిపోద్ది. నేను చెప్పినట్లు చేస్తే రూపాయి ఖర్చు లేకుండా, ఎవరికి రూపాయి ఇవ్వకుండా ఫ్రీగా చెప్తా. ప్రతి ఒక్కటి ఉన్నా నా ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి. ఏవైనా ప్రాబ్లం కానీ చిన్న టిప్స్ ఏమైనా కావాలంటే మీరు ఫోన్ చేసి అడగండి. ఎనీ టైం చెప్పడానికి రెడీగా ఉన్నాను. నా పేరు బీవీడి ప్రసాదరావు. యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి. ఆయుర్వేద టిప్స్ బై బీవీడి. నా ఫోన్ నెంబర్ 9985492015. ఎప్పుడైనా ఏ చిన్న ప్రాబ్లమ్స్ మన బాడీలో ఎన్ని పాటలు ఉన్నాయి, పాటలన్నిటికీ నేను ఆయుర్వేదిక్ టిప్స్ చిట్కాలు చెప్తుంటాను. ఈ గ్యాస్ట్రిక్ గురించి ఏం లేదండి. పెరుగు అన్నం కొద్దిగా పల్చగా కొద్దిగా చిక్కగా కాకుండా పెరుగు వేసుకొని మజ్జిగలో తయారు చేసుకొని అన్నంలోను, రాత్రి అన్నం అయినా పర్వాలేదు, పగలు వండుకున్న అన్నం అయినా పర్వాలేదు, దాంట్లో ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని, చిన్న కొత్తిమీర ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని చక్కగా 3 రోజులు తినండి. రోజు మధ్యాహ్నం కానీ ఉదయం కానీ, లేకపోతే 3 రోజులు కరెక్ట్ మీరు తిన్నట్లయితే కంపల్సరీగా మీకు గ్యాస్ట్రిక్ పూర్తి తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. 100%. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పానని కాదు, ఒక్కసారి ట్రై చేసి తగ్గుతుందా తగ్గలేదు చూడండి. ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా? పెట్టుబడి అవుతుందా? పెద్ద ఖర్చు అవుతుందా? ఏమైనా అనారోగ్యమా? ఆరోగ్యమైన విషయాలే. మజ్జిగ, పెరుగులో కొద్దిగా వాటర్ వేస్తే మజ్జిగ అవుతుంది. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు చిన్న కట్ చేసుకోండి, కొత్తిమీర ముక్కలు వేసుకోండి, చక్కగా తినండి. నాన్ వెజ్ మానేయండి, మసాలా ఐటమ్స్ తగ్గించండి, టైం టు టైం వాటర్ తాగండి, చిన్న ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇంతే. ఇంక తక్కినవన్నీ ఏమైనా కావాలంటే తర్వాత చెప్తాను నెక్స్ట్. ఓకే, బాయ్.